హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం. ఇదైతే గురువారం రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఆ మార్నింగ్ నుంచి వేసుకుంటే 10:30 అయిందనమాట. ఇంకా తాంబూలం అది ఇచ్చేసిన తర్వాత నేను ప్రసాదం తీసుకొని తినేసి ఇప్పుడు ఏదైనా టీ పెట్టుకోవాలి, లేదంటే డైరెక్ట్ లంచే చేస్తాను. ఇప్పుడు 10:30, 11 అయిపోయింది. తర్వాత అయితే కర్రీ అయితే మార్నింగే చేసేసాను. రసం పెట్టాలన్నమాట. ఇంక నేను వంట అది చేసి పిల్లల్ని పంపించిన తర్వాతే స్టార్ట్ చేశాను. ఎంత 5కి లేచినా సరే అవ్వట్లేదనమాట. ఇవన్నీ సర్దుకోవడానికి చాలా టైం పట్టేసింది. నిన్న చాలా చేసుకున్నా, ఈరోజు కూడా చాలా టైం పట్టేసింది. సో ఇంకా వంట చేసేసి అంటే రసం పెట్టేసి నేనైతే తినేస్తాను. ఇంకా టిఫిన్ ఏం చేయను అనమాట. టైం ఇప్పటికి 11 అయిపోయింది కదా, ఇంకా ఆకలి కూడా ఏం వేయట్లేదు. ప్రశాంతంగా అయితే ఏంటి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి అయితే అంటే రామదేవుని పూజ అయితే మొదలు పెట్టాను. సో ఎటువంటి ఆటంకాలు లేకుండా 10 వారాలు కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇంకొక బనానా తీసుకొని ప్రసాదం చలివిడి, అలాగే గోధుమ రవ్వ లడ్డు పెడతాం కదా, అదైతే తినేసాను. తాంబూలం ఇచ్చేసి అందరికీ కొంచెం ప్రసాదం పనిచేసిన తర్వాత అయితే నేను తినేసాను. ఇంక ఇప్పుడు నేను లేచేసి ఇంకా మిగతా పనులైతే కంప్లీట్ చేసుకోవాలి. కిచెన్లోకి వెళ్ళి అంటే నేను ఆనియన్ తినేయచ్చు అనుకున్నట్టుగా చిక్కుడుగా టమాటా కర్రీ వెజ్ అయితే వండేసాను. కాకపోతే ఆనియన్ తినకూడదంట, ఉల్లిపాయ. ఇంక నేను తర్వాత అయితే పెసరపప్పు అయితే వేసుకుని ఇంకా పప్పు పులుసు పెట్టేసుకుందాం పెసరపప్పు చారు కింద అనేసి. సో ఇంకా మళ్ళీ కొంచెం పప్పు అయితే వేసుకుని దీన్ని పెట్టుకుని ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 12:30 అయింది. అంటే కాసేపు అలా నడుము నొప్పి వస్తుంది మార్నింగ్ నుంచి అనేసి 12:30 వరకు ఉన్నాను. తినేద్దాంలే డైరెక్ట్ లంచ్ అనేసి. కాకపోతే ఆనియన్ తినకూడదని చెప్పింది మళ్ళీ అక్క. సర్లే అనేసి మళ్ళీ ఇంక పెసరపప్పు చారు అయితే పెట్టుకున్నాను. ఇంక ఇది వేడి వేడిగా వేసుకుని తినేసాను అనుకోండి, హ్యాపీగా తినేయచ్చు. నూనె తినొచ్చు అంట, అంటే లాస్ట్ రోజున గారెలు పరవన్నం పెడతారు కాబట్టి. కాకపోతే ఆనియన్ తినరట. అందుకోసం అయితే ఇంకా నేను ఉల్లిపాయ అయితే వేయలేదు. నూనె తాలింపు పెట్టేస్తాను, లేదంటే నెయ్యి తాలింపు పెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడు పడుకుని లేచానండి. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇంక తినేసి గిన్నెలన్నీ సింక్లో వేసేసి పడుకుండిపోయాను అనమాట. పడుకుండిపోయి 3:30కి లేచాను. లేచిన వెంటనే ఇంక జలుబు విపరీతంగా వచ్చింది. ఎందుకంటే లేచిన వెంటనే ఏం చేశానంటే కేక్ ఉంటే కొంచెం నిన్నటిది ఎగ్లెస్ ఆవలింతలు వస్తున్నాయి. ఎగ్లెస్ కేకే కదా నిన్నటిది, అది తినేసాను అనమాట. ఆకలేసింది ఇంకా పడుకుని లేచిన వెంటనే. ఇంకా కేక్ ఉంటే అది ఒక హాఫ్ అయితే తినేసాను. ఇంక తిని కేక్ మీద ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం తింటే అది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకేసారి దాన్ని తినేసాను అనుకోండి, ఇంక దాని జోలికి మళ్ళీ వెళ్ళమన్నమాట. తినేసాను. ఇంకా హాఫ్ అయితే మా చిన్నోడు వచ్చి తింటాడు, వాడికి ఇష్టం కేక్ అయితేని. ఇంకా ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగాలి. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడగాలి, చాలా అంటే చాలా గిన్నెలు ఉన్నాయి. తినేసి ఇంక పడుకుని పోయాను. ఇంకా నిద్ర వచ్చేసింది. ఇంక ఈరోజంతా నాకు ఇష్టమైన శారీ కాబట్టి అంత హెవీ ఉండదు, అంత లైట్ వెయిట్. అందుకే డే మొత్తం క్యారీ చేశాను అనమాట. ఇంకంటే మార్చుకోవడానికి కూడా బద్ధకం వచ్చేసి ఇంక తినేసి పడుకుని పోయాను. ఇప్పుడు టీ పెట్టుకుందాం. గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాతే టీ పెట్టుకున్నాను అనమాట. నాన్న అయితే ఈరోజు పాలు తీసుకొచ్చాయండి. 4-5 డేస్ నుంచి అయితే పాలు కూడా లేవు. ఆవు పాలు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చాడు. అలాగే ఇంకా టీ అది పెట్టుకోవడానికి కూడా తీసుకొచ్చాడు. కానీ మార్నింగ్ పాలు ప్యాకెట్ తెప్పించుకున్నాను, అవి కొన్ని ఉంటే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మార్నింగ్ మా వాడికి చపాతీలు చేశాను. ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది. అలాగే చిక్కుడుగా టమాటా కర్రీ కూడా ఉండింది. చపాతీలు అప్పటికప్పుడు చేస్తాను. ఇంక నేనేమంటే మినపప్పు నానబెట్టుకున్నాను దోశలకి ఇడ్లీకి కూడాను. ఇంకా అది నానబెట్టుకున్న సంగతే మర్చిపోయాను అనమాట. ఇంకా మర్చిపోయానా 4:30 గుర్తొచ్చింది. ఇప్పుడు టీ పెట్టుకునేటప్పుడు కూడా గుర్తు రాలేదు. అయ్యో బాబు, పప్పు నానబెట్టాను కదా, ఇప్పుడు కడిగి అది గ్రైండ్ చేసుకునేటప్పుడు నైట్ అయిపోతుంది. ఇంకా ఈ మధ్య ఇడ్లీకి వేస్తున్నాను, దోశ పిండి వేయట్లేదు. బద్ధకంగా అనిపించి ఇంక ఈ రోజు అయితే దోశ పిండికి కూడా వేసాను. టీ తాగేసి ఆ పప్పు అయితే కడగాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇంకా అన్ని నీట్గా
కడిగేసుకుని గిన్నెలు అవన్నీ కూడా బయటంతా తుడిచేసుకుని ఇప్పుడు టీ పెట్టుకున్నాను. నేను జడ కూడా వేసుకున్నాను. అసలు అడ్డా చేసి చేసి ఇంక తలనొప్పి వస్తుంది, విపరీతంగా వస్తుంది ఈ రోజు. అందుకే పడుకుని పోయాను. ఇంక జండు బామ్ రాసుకొని టీ పెట్టుకున్నాను అనమాట. ఈ లోపు జండు బామ్ అయితే రాసుకున్నాను. ఇంక ఈ సారీ నాకు నచ్చిన సారీ ఏమో దీన్ని ఇరగ తీసేసి అది కలర్ ఇంకా మొత్తం పసుపు అవన్నీ కూడా చీర అంచులుగా అయితే మురికి మురికి అయిపోయింది. రేపు వాష్ చేయాలి. ఇంక తర్వాత అయితే ఇంకా పప్పు అయితే కడిగేస్తున్నాను. ఇప్పుడు టైం 5 అయిపోయింది. మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తే అదొక హాఫ్ అన్ అవర్ ఎగిరిపోయింది టైం అయితేను. ఇంక లేట్ అయిందంటే ఇంక అలా లేట్ అయిపోతుంది. ఇంక హాఫ్ అన్ అవర్ లో పిల్లలు కూడా వస్తారనమాట. ఇంకా మా లూసీ రూబీకి కొన్ని బియ్యం కడిగి పెట్టేశాను. రైస్ సరిపోలేదన్నమాట. మళ్ళీ అవి సరిగా తినవు. రైస్ సరిపోకపోతే ఆకలితో ఉంటాయి అనేసి కొంచెం రైస్ కడిగేసి పెట్టేసి ఇంకా పప్పు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇంక శుభ్రంగా నీట్ గా కడిగేసుకున్నాను. ఈ పప్పు అంతా కూడా ఇలా ఉండిపోయింది చిరాకుగాను. ఇంక నీట్ గా ఇదంతా కడిగేసుకోవాలి. అలానే మా లూసీ రూబీ అన్నం తింటాయి, ఇక్కడే తింటాయి. ఇడ్లీ మార్నింగ్, అలాగే అన్నం కూడా ఇక్కడే పెడతాను. అదంతా ఎండిపోవడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ కూడా కడగవలసి వస్తుంది. అందుకే తెల్లవారుజామున ఫస్ట్ ఇవంతా నీట్ గా తుడుచుకుని కడగడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే అదంతా ఎండిపోతుంది. నైట్ మొత్తం రైస్ అంతా తినేసి కింద మీద వేస్తాయి అనమాట. మొత్తం అంతా చిరాకు చేస్తాయి. అదంతా డైలీ మార్నింగ్ ఈవినింగ్ కడగాలి. ఒక్కొక్కసారి మంచిగా బాగానే తింటాయి. అలాంటప్పుడు నీట్ గా ఈవినింగ్ టైంలో కడుగుతాను, తుడిచేస్తాను. ఇంక మార్నింగ్ అయితే కంపల్సరీ కడగాల్సిందే. బాగా డ్రై అయిపోయి ఆ టైల్స్ మొత్తం అంటుకుపోయి ఉంటాయి. అందుకే ఇంక తర్వాత అయితే ఇక్కడ నీట్ గా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత అయితే పప్పు అయితే గ్రైండర్ లో వేసేసాను. ఈ లోపు అయితేనే అది గ్రైండ్ అవుతుంది. అలాగే ఇప్పుడు రవ్వ కూడా కడిగేసి పెట్టేసుకొని గిన్నెల్లో అయితే వేసేసి ఉంచుకున్నాను. పప్పు మెత్తగా అయిన వెంటనే ఆ ఒదుగు అనేది ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటాను. ఈ లోపు దోశకి నానబెట్టుకుంటాను. ఈ రోజు అయితే దోశలోని కొంచెం శనగపప్పు, మెంతులు ఇవన్నీ వేసుకుని నానబెట్టుకున్నాను మార్నింగే. అదైతే నీట్ గా నానిపోయింది, చక్కగా నానిపోయింది కదా. దాన్ని అయితే కడిగేసి మంచినీళ్ళతో కూడా ఒకసారి కడిగేసి పెట్టేసుకుంటాను అనమాట. మంచినీళ్ళతో డెఫినెట్ గా కడుగుతాను. ఇంక ఇప్పుడు ఈ రోజు ఏంటో ఆఫ్టర్నూన్ పడుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది పని అంతా కూడాను. సో ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంక నేనైతే ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకుంటున్నాను కదా, ఏమైనా పట్టు వేసుకుంటాను. వాళ్ళకి చపాతీ చేసి పెట్టేస్తాను మార్నింగ్ కర్రీతోని. నేను ఉల్లిపాయ కర్రీ కాబట్టి తినను అనమాట. పప్పు ఉండింది, కొంచెం పప్పు అయితే ఉంది, అది ఇది కవర్ చేసేస్తాను. సో 6 అయిపోతుంది అనమాట టైం. ఈవినింగ్ తొందరగా పని కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాను కానీ మధ్యాహ్నం పడుకుంటే ఇంత లేట్ అవుతుంది. సో ఇంకా ఒక గంట పడుకున్నామంటే ఇంకా ఈవినింగ్ లేట్. ఏదో ఒక పని ఉంటుంది. రేపటి పని రేపటి ఉంటుంది, ఈ రోజు ఉంటుంది. అలా ఉండింది అనమాట. ఈ రోజు అయితే వాషింగ్ మిషన్ వేయలేదు కాబట్టి బట్టలు అవి మడత పెట్టుకోవడానికి లేదు. ఈ రోజు అయితే ఈ పని సరిపోతుంది. రేపేమో బట్టల పని చూసుకుంటాను అనమాట. రోజు ఒక్కొక్క పని మార్నింగ్ చేస్తూ ఉండాలి కానీ మనకి పనికేమి ఖాళీ ఏమి ఉండదు. ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇడ్లీ పిండి కలిపేసుకుంటున్నాను కదా. ఇంకా దోశ బ్యాటర్ అయితే వేసుకుని ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుని పెట్టేసుకుంటాను. దోశ పిండే కాబట్టి అంత కలపనవసరం లేదు. వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి మధ్యలో మాత్రమే కలుపుతాను. అదే ఇడ్లీ పిండి అనుకోండి అలా కలుపుతూనే ఉంటాను. అది మినపప్పు అయితే మెత్తగా గ్రైండ్ అవ్వదు. అలా పప్పు అయితే పక్కల ఉండిపోతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి. సో ఇంకా లూసీ రూబీ కోసం డెఫినెట్ గా ఇంకా అలా ఉండాలన్నమాట. మేమంటే ఉప్మా చేసుకుంటాము. ఉప్మా కూడా అవ్వట్లేదు మార్నింగ్ టైంలో. ఇంకా డైలీ మా లూసీ రూబీకి మా వాడికి ఇంక ఇడ్లీ వేస్తేనే తొందరగా పని అవుతుంది. లేదంటే ఆ రోజు పని అవ్వట్లేదు అనమాట. సో ఇంకా అందుకోసం అయితే ఇంక ఇడ్లీ ఎక్కువ వేస్తూ ఉంటాను. సండే రోజులో అయితే మాత్రం వేరే టిఫిన్ అయితే వేస్తాను. సో ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే మిరపట్లు వేసుకుని తినేస్తాము. చట్నీ పప్పు గ్రైండ్ చేసేటప్పుడే మా వాళ్ళు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి. ఇంకా క్యారేజ్ బాక్స్ అవన్నీ క్లీన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది. నేను తొందరగా చేయాలనుకున్న రోజునే లేట్ అయిపోద్ది. ఇంకా రామదేవుని పూజలు కాబట్టి ఈవినింగ్ టైంలో కూడా దీపం పెట్టుకోవాలి కదా అనేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. పిల్లలకేమో చపాతీ వేసేసాను, సరిపోయింది వాళ్ళకి. ఇంక పిండి కలిపింది అయితే లేదనేసి ఇంక నేనేమో ఇడ్లీ పిండి అట్లయితే వేసుకుంటాను. పుట్నాల పప్పు ఉంది కదా, ఆ చట్నీ అయితే వేసుకుని
ఇంకా టీవీ పెట్టుకుని చూస్తున్నాను చాలా డేస్ నుంచి. అయితే టీవీ కూడా పెట్టుకోలేదు. టిఫిన్ లేట్ వేసుకుని ఈ టైంకి అయితే టిఫిన్ కూడా చేసి పడుకుని పోయాను దాన్ని. కాకపోతే ఈ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ పడుకున్నాను కదా, ఇంకా అంత బేగా నిద్ర రాదు. టిఫిన్ వేసుకుని తింటాను. ఫ్రెష్ అయ్యి దీపం అయితే పెట్టేసుకున్నాను. కాసేపు అయితే అలా కూర్చున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.